హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్లీర్ బ్లాగ్స్. ఈరోజు వీడియో స్పెషల్ వచ్చేసి మా యానివర్సరీ ట్రిప్ అనమాట. సో ఇప్పుడు ప్రజెంట్ మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాం హైదరాబాద్లో. సో మమ్మల్ని మా అన్నయ్య వరుణ్ దింపడానికి వచ్చాడు. సో దింపేసి తను రిటర్న్ అయిపోయాడు. సో మేము ఏంటంటే ఎంట్రన్స్లోనే టికెట్ తీసుకున్నాం, అంటే బోర్డింగ్ పాస్ తీసేసుకున్నాం అనమాట. ఇక్కడ చూసినట్టయితే నాకు, మా అర్జున్కి, మా బుజ్జికి అంటే శిరీషకి మొత్తం 3 టికెట్లు. సో అర్జున్ కూడా టికెట్, ఎందుకంటే ఇన్ఫాంట్ అయినా సరే ఏంటంటే టికెట్ ఉంటేనే లోపలికి రానిస్తారు. సో తనకు కూడా మేము టికెట్ తీసుకున్నాం, చూపిస్తాను చూడండి. సో 1, 2, 3 3 టికెట్స్, శిరీష, అర్జున్, అది నాది టికెట్. సో నేను ఎక్కడికి వెళ్తున్నాను అంటే కోయంబత్తూర్ వెళ్తే నాకు చెప్తాను. సో ఇక్కడ చూసినట్టయితే మేము ఇంకా మా అర్జున్కి మా ఎయిర్పోర్ట్ మొత్తాన్ని చూపిస్తూ ఉన్నాము. అలా ఎంటర్ అయిన తర్వాత ఇంకేంటంటే వాడు లైటింగ్స్ ఉండడం వల్ల వాడు బాగా చూడగలిగాడు. మీకు చూపిస్తాను చూడండి వాడు ఎలా చూస్తూ ఉన్నాడో. అదిగో సో నెక్స్ట్ ఏంటంటే ఇంకా మనం బోర్డింగ్ టైం కల్లా అక్కడ ఉన్నాం కాబట్టి ఇక ఫ్లైట్ ఎక్కే ముందు వాడిని పడుకోబెడితే బెటరు, అంటే ఏడవాడు అన్న ఒక ఉద్దేశంలో వాడిని పడుకోబెట్టడానికి శిరీష ట్రై చేస్తూ ఉంది. సో వాడు మామూలుగా ఎంత ట్రై చేసినా వాడు పడుకోవట్లేదు అనమాట. మొత్తం అటు ఇటు తిప్పి అన్నీ చూపిస్తూ చేస్తున్నా సరే పడుకోవట్లేదు. సో ఫైనల్గా ఎలాగలో ట్రై చేసింది పడుకోబెట్టడానికి. సో చూస్తే బోర్డింగ్ టైంకి ఇంకా ఫ్లైట్ లోపలికి వెళ్ళే లోపు పడుకుంటున్నాడు. చూడండి పడుకున్నాడు, వాడిని చూపిస్తాను. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే శిరీష కూడా ఇది ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కడం. సో తను కూడా ఒక ఎగ్జైట్మెంట్లో ఉంది. ట్రావెల్ ఎలా ఉంటుంది, అంటే టేక్ ఆఫ్ ఎలా, ల్యాండింగ్ ఎలా ఉంటుంది అన్న ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేస్తుంది అనమాట ఇప్పుడు తను కూడా. సో చూడండి తన ఎగ్జైట్మెంట్ కూడా చూస్తున్నారు కదా. సో వెయిటింగ్లో ఉన్నాం ఇక్కడ లైన్లో. సో ఇక్కడ హెయిర్ హోస్టర్ కూడా తను రిసీవ్ చేసుకుని అడిగిందనమాట, ఫస్ట్ ఫ్లైట్ అని చెప్పేసి బాబుది అంటే అర్జున్ది. అవునని చెప్పాం. సో మేము ఏంటంటే ఇంకా ఫ్రంట్ సీట్స్లో ఫ్రంట్ రోలో ఉంటే కొంచెం మనకి సౌండింగ్ అనేది, కొంచెం చెవులకి పెయిన్ అనేది ఏమి ఉండదని చెప్పేసి ఫ్రంట్లోనే బుక్ చేసుకున్నాం టికెట్స్. సో అది కూడా విండో బుక్ చేసాం, విండో సైడ్. ఎందుకంటే తనకి ఫస్ట్ టైం కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి, బయట చూస్తూ ఉంటుందన్న ఒక ఉద్దేశంతో. మా వాడు హాయిగా నిద్రపోయాడు. మనం అనుకున్నాం నిద్రపోయాడని, కానీ కాకపోతే కొద్దిసేపట్లో మీరు చూస్తాడు వాడు లేజీగా ఆడడం స్టార్ట్ చేస్తాడు ఫ్లైట్ స్టార్ట్ అయ్యే టైంకి. సో ఇది మీకు జనరల్గా ఎందుకు చూపిస్తున్నానంటే, ఇలా ఫ్లైట్ ఇవన్నీ అంటే ఫస్ట్ టైం ఎక్కిన వాళ్ళు కొంచెం చూస్తే ఎక్స్పీరియన్స్ అవుతారు. ఓకే ఫ్లైట్ ఎలా ఉంటుంది ఏంటి, సో దాని లోపల ఎలా క్యాబిన్ క్రూ ఉంటారు, వాళ్ళు ఏమి అనౌన్స్మెంట్ చేస్తూ ఉంటారు అన్న ఒకదాన్ని చూపించడానికి కోసం ఇలా చిన్న వీడియో తీసాం. కాకపోతే ఇక్కడ క్యాబిన్ క్రూ వాళ్ళు చెప్పారు పర్మిషన్ లేకుండా తీయొద్దు సార్ అని చెప్పేసి. ఓకే మ్యామ్ అని చెప్పేసి అన్నాం. చెప్పాను కదా మా అర్జున్ ఫ్లైట్ స్టార్ట్ అయ్యే లోపల లేచాడని చెప్పేసి. చూడండి లేచాడు. ఏంటి ఎక్కడున్నాను సైలెంట్గా, ఇంకనే వాడు కూర్చున్నాం అయినా ఏడవలేదు, అప్పుడే నిద్రలోంచి లేచాడు కాబట్టి. సో ముందు జాగ్రత్తగా హెయిర్ హోస్టర్ ఏం చెప్పిందంటే వచ్చేసి, మ్యామ్ పాసిబుల్ అయితే మీరు ఫీడింగ్ చేస్తూ ఉండండి ట్రావెలింగ్లో, ఎందుకంటే బాబు ఏడవకుండా ఉంటాడని చెప్పేసి అంది. సో దానికి మేము సిద్ధంగానే ఉన్నాం, అంటే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకునే వచ్చాం. సో ఇప్పుడు ఫ్లైట్ బ్యాక్ స్టార్ట్ అవుతుందంటే రన్వేకి వెళ్ళడానికి. మీరు చూడండి. సో అవుట్ సైడ్ ఉన్న ఫ్లైట్ మనకి వెళ్తున్నామంటే అర్థమైపోతుంది ఫ్లైట్ మూవ్ అవుతుందని. సో మా వాడిని కూడా పుష్ చేస్తున్నాను నిద్రపరచడానికి, కాకపోతే వాడు పోవాలా వద్దా నాలా తనతో అలా పోతూ ఉన్నాడు. సో ఫ్లైట్ ఆల్మోస్ట్ ఇక రన్వేకి దగ్గరలో ఉంది, స్టార్ట్ అయింది. సో ఈ టైంలోనే మా ఆవిడ ఏం చేసిందంటే ఇంకా చూసింది, అంటే రన్వే ఎలా ఉంటుంది, సో ఫ్లైట్స్ ఎలా వస్తాయి. సో అదే టైంకి ఒక 2 ఫ్లైట్స్ కూడా ల్యాండ్ అయ్యాయి, చూపిస్తాను చూడండి. సో ఇదంతా రన్వే, ఇదేమో టేక్ ఆఫ్ అవుతుంది. ల్యాండింగ్ ఫ్లైట్ కూడా వస్తుంది, చూపిస్తాను.
సో దీనికన్నా ముందు మా ముందు ఇంకొక ఫ్లైట్ కూడా ఉంది, అంటే 2 ఫ్లైట్స్ ఉన్నాయి. ఒకటేమో రన్వే మీద ఉంది, ఇంకొకటేమో అంటే రన్వే దగ్గరలో ఉంది. ఆల్రెడీ ఒక ల్యాండ్ అయిన తర్వాత ఇంకోటి వెళ్ళింది, దాని తర్వాత మాది ఉందన్నమాట. సో మా ముందు ఫ్లైట్ ఇది ల్యాండ్ అవుతున్న ఫ్లైట్ ఇది. సో షీ ఈజ్ ఎక్సైటెడ్, అంటే చూసిందనమాట టేక్ ఆఫ్ ల్యాండింగ్. సో నెక్స్ట్ ఆ ఫ్లైట్ వెళ్తుంది, ఆ ఫ్లైట్ వెళ్తుంది మాదే. అది ఎంత మంది అంతే ఉంటుంది ఫ్లైట్ పెద్దది. సో ఇది మా యాక్చువల్గా చెప్పాలంటే ఇది మా సడన్ ప్లాన్ ఇన్ ద సెన్స్ తనని కూడా తీసుకెళ్ళాలి, తన ఎక్సైట్మెంట్ క్రియేట్ చేయాలన్న ఉద్దేశంలోనే ఫ్లైట్స్ బుక్ చేసుకొని కోయంబత్తూరు బయలుదేరాం. సో అందరూ అనుకుంటారు యానివర్సరీ కోయంబత్తూరు ఎందుకని. సో మీకు చూపిస్తాను, చెప్తూ వెళ్తాను ముందుకి. సో నేను ఇక్కడ టేక్ ఆఫ్ అయిన వీడియో తీయలేదు, ఎందుకంటే ఆ టైంకి అర్జున్ మళ్ళీ ఏడిస్తే మళ్ళీ ఇబ్బంది అయిపోతున్న ఉద్దేశంలో టేక్ ఆఫ్ వీడియో తెలియదు అనమాట. సో టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత చూస్తారు హైదరాబాద్ చాలా అద్భుతంగా కనిపిస్తుంది. యాక్చువల్గా అద్భుతమైన అంటే లైటింగ్స్, అంటే మనం డైలీ నైట్ కాకనే ఇంట్లో వేసుకున్న లైట్లు, స్ట్రీట్ లైట్స్ ఇవన్నీ కలిపి ఒక మంచిగా బాగా కనిపిస్తున్నాయి అన్నమాట. సో చూడండి, వాడు ఇంకా పడుకునే నిద్ర మత్తులోనే ఉన్నాడు, కానీ లేచే ఉన్నాడు. పడుకోలేదు యాక్చువల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా. మేము కూడా కొంచెం పడుకుందాం అనుకున్నాం, కానీ ఏముంది 1 అవర్ ఫ్లైట్ ఇలా పడుకోవడం, లేచి ఫేస్ కొంచెం మళ్ళీ ఇలా ఉంచుకునే బదులు వెళుతూనే ఉన్నాం. సో తను కూడా ఎగ్జైట్మెంట్లో ఉంది కాబట్టి చూస్తూనే ఉంది. చూడండి సిటీస్ అలా చిన్నగా కనపడతాయో పైనుంచి. ఇంకా ఆల్మోస్ట్ మేము రీచ్ అయిపోయాం అనమాట కోయంబత్తూర్కి. సో ల్యాండింగ్ టైం ఇది. సో ల్యాండింగ్ అవుతున్నా, అంటే టేకాఫ్లో ఒక ఎక్సైట్మెంట్ ఉంది, ల్యాండింగ్లో ఇంకో ఎక్సైట్మెంట్, సేఫ్గా ల్యాండ్ అవుతాం లేదని ఒక ఉద్దేశంతో ఉంది. సో చూడండి ఎక్సైట్మెంట్ ఎలా కనిపిస్తుందో. కోయంబత్తూర్ కూడా చిన్నదేం కాదు, కొంచెం పెద్ద సిటీ లాంటిది. ఇక్కడ కూడా చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ చాలా ఉంటాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ ల్యాండింగ్ పొజిషన్కి వచ్చేసాం. సో ల్యాండ్ అవుతున్నాం చూసినట్టయితే. ఎస్, వి ఆర్ ది గ్రౌండ్. సో ల్యాండ్ అయిపోయాం. సో సేఫ్ ల్యాండింగ్, సక్సెస్. ఈవెన్ నేను నా అర్జున్ వచ్చేసి రాజమండ్రి తనకు పిల్లనే ఉంది చెప్పాలంటే. సి హర్ ఫేస్ చూసారు కదా, కొంచెం స్మైల్తో. సో ఎంతైనా సరే ఎగ్జైట్మెంట్లో యువరాణి గారు తన లగేజ్ని పట్టుకొని వెళ్తున్నారు హోటల్కి. సో రీచ్ టు రాడిసన్ హోటల్. నేను ముందుగానే రాడిసన్ హోటల్ని బుక్ చేసుకున్నాను అనమాట. సో యాక్చువల్గా సూట్ రూమ్ ట్రై చేసాం, బట్ ఓకే గుడ్ రూమే, బాగా దొరికిందనమాట, బాగుంది. మీకు చూపిస్తాను రూమ్ కూడా ఎలా ఉంటుందో. ఎందుకంటే అర్జున్ కంఫర్ట్ ఈజ్ ఇంపార్టెంట్ అనమాట. ఇక కోయంబత్తూరు ఎట్ సైడ్ అంటే ఏంటి, హ్యూమిడిటీ ఎక్కువగా ఉంటుంది, సాల్టీగా ఉంటుంది, వాడికి ఇబ్బంది అయిపోతున్న ఉద్దేశంలోనే కొంచెం బెస్ట్ హోటల్ అయితే బాగుంటుందన్న ఉద్దేశంలో బుక్ చేసాం. ఎందుకంటే వాటర్ కూడా ఇంపార్టెంట్ వాడికి స్నానం చేయించడానికి.
సో రూమ్ చూసారా ఎంత బాగుందో, చూపిస్తాను. సో అదేవిధంగా అర్జున్ కూడా ఇప్పుడు ప్రజెంట్ అర్జున్ చూపించలేదు కూడా వాడు స్లీప్లో ఉన్నాడు కాబట్టి మళ్ళీ మీకు ఎర్లీ మార్నింగ్ చూపిస్తాను. వాళ్ళ మదర్ మీద పడుకొని కొంచెం సన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాడనమాట. చూడండి చాలా బాగున్నది ఇక్కడ రూమ్ వచ్చేసి. బాత్రూమ్ టబ్ అంటే ఇది ఇంకో బాత్కి దీనికి సపరేట్, ఇంకా దీనికి సంబంధం చెప్పాను కదా. మార్నింగ్ లేవగానే మదర్ మీద మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడని. అటు చూడండి రీఫ్రెష్ అయి ఉన్నాడు, మంచిగా పడుకున్నాడు అనమాట నైట్. సో దీని తర్వాత మేము వచ్చేసి వినాయకుని టెంపుల్కి వెళ్ళాం. అదేంటంటే వరల్డ్లోనే మన ఏషియాలోనే సింగిల్ స్టోన్ వినాయకుడు అనమాట. ఒకే రాయి మీద చెక్కినది. సో యాక్చువల్గా ఫోటోగ్రాఫ్స్ నాట్ అలౌడ్, అందుకే తీసుకోలేదు. ఇదే ఆ టెంపుల్ చాలా పెద్దదన్నమాట. సో దాని తర్వాత మేము కార్ మ్యూజియంకి వెళ్ళాం. జీడీ కార్ మ్యూజియం అని చెప్పేసి, దాంట్లోనే సైన్స్ మ్యూజియం ఇవన్నీ ఉన్నాయి. సో యాక్చువల్గా మా డేని ఇలా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం. 1 వచ్చేసి ఆ వినాయకుని టెంపుల్. సో ఈరోజు యానివర్సరీ కాబట్టి ఫస్ట్ వినాయకుని తోటి స్టార్ట్ చేసుకున్నాం. దాని తర్వాత కార్ మ్యూజియంకి వెళ్ళాం. సో జీడీ మ్యూజియం. సో ఎంట్రన్స్ టికెట్ వచ్చేసి 150 రూపీస్ అనమాట ఫర్ ఈచ్. సో 2 people 2 తీసుకున్నాం, అంటే సైన్స్ మ్యూజియంకి కార్ మ్యూజియంకి. ఈ కార్ మ్యూజియంలో స్పెషాలిటీ ఏంటంటే ఓల్డ్ కార్స్ ఫ్రమ్ ద స్టార్టింగ్ నుంచి ఈ ప్రజెంట్ వరకు కూడా కార్స్ ఎలా రన్ అవుతున్నాయి, ఏంటి, ఎలా స్టార్ట్ అయింది కార్స్ వరల్డ్ అనేది, స్టీమ్ ఇంజన్స్ ఇవన్నీ, డీజిల్ ఇంజన్, ఎలా 4 స్ట్రోక్ ఇంజన్స్, ఇవన్నీ బాగా చక్కగా చూపించారనమాట ఆయన. సో దీంట్లో ఈవెన్ మన ఇండియన్ కార్ అనే అంబాసిడర్ కూడా ఉంది, మీకు చూపిస్తాను. అదే కాకుండా ఇది స్టీమ్ ఇంజన్ అదో వర్క్ అయినవి, ఎలా వర్క్ అవుతుంది, ఎలా రన్ అవుతున్నాయి, అలా చాలా క్లియర్గా రాశారు. ఎవరు కనుక్కున్నారు, ఏంటి, ఎలాంటి మోడల్స్ ఉన్నాయి అది క్లియర్గా చాలా చక్కగా చూపించారు. చూడండి ఈ కార్ని చూసే ఉంటారు మీరు ట్రాన్స్ఫార్మర్స్ మూవీస్లో. సో ప్రతి ఒక్క మోడల్ అంటే ఓల్డ్ మోడల్స్ మ్యాక్సిమం కలెక్ట్ చేసుకొని చూసారా లగ్జరియస్ కారు, పొడవైన కారు అనమాట. సో దీంతోపాటు ఇంకో కారు ఉంటుంది, చూపిస్తాను ఓల్డ్లో. చూడండి ఈ కారు. సో ఇవన్నీ 90s కూడా కాదు, 90s కంటే ముందే, ఇంకా అంటే 90s or 80s కార్స్ అన్నమాట ఇవి. ఇదిగోండి ఇది స్పెషాలిటీ. మన రజనీకాంత్ గారు, రమ్యకృష్ణ గారు అక్కడ చూసుకున్నప్పుడు మొట్టమొదట చూపించిన కారు ఇదే. సో ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి, చాలా ఓల్డ్ మోడల్స్ కారు, సూపర్ కార్స్ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ. అంటే 8 స్ట్రోక్ ఇంజన్ చూసారా, 8 స్ట్రోక్ ఇంజన్, 6 స్ట్రోక్ ఇంజన్, ఎలా అంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ఎలా మారుకుంటూ వచ్చింది వెహికల్ అనేవి, ఇంటర్నల్ కంబషన్ ఇంజన్, ఇవన్నీ చాలా చక్కగా చూపించారు, అమర్చారు కూడా. ఎందుకంటే ఒక ఐడియా రావాలి, ప్రిన్సిపల్స్, మళ్ళీ వీటి వర్కింగ్ కూడా అక్కడ స్లోగా చూపిస్తూ వచ్చారు. అంతేకాకుండా కూలింగ్ సిస్టమ్, మనకి వెహికల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ కూలింగ్ సిస్టమ్, అది కూడా ఎలా వర్కింగ్ అనేది చూపించారనమాట అక్కడ. సో మా అర్జున్కి చూపించడానికి ట్రై చేశాను, కాకపోతే ఆలోపు పడుకుని పోయాడు. సో ఓకే అనుకున్నాం, బట్ వీ ఎంజాయ్డ్ ఇట్. డిఫరెంట్ కార్స్ మోడల్స్ ఏంటి, ఇలా ఉంటాయా, ఇంత పెద్ద కార్లు ఉన్నాయా, ఇన్ని మోడల్స్ ఉన్నాయా, ఈవెన్ రోల్స్ రాయల్స్ కూడా ఉంది అక్కడ. రోల్స్ రాయల్స్ కూడా ఉంది ఇక్కడ. ఇదేంటంటే ఇప్పుడు మేము చూపించే కార్లు అంటే కొంతమంది ఫ్రీగా డొనేట్ చేస్తారు, వీళ్ళు మ్యాక్సిమం కార్స్ కొన్నవి ఉన్నాయి, బట్ కొంతమంది ఫ్రీగా డొనేట్ చేసినవి కూడా ఉన్నాయన్నమాట మ్యూజియం కాబట్టి. సో చూసారా బైక్, అప్పట్లో బైక్ ఎలా ఉండేది ప్రొటెక్షన్ తోటి. సో చిన్న కార్, సింగిల్ సీటర్ కార్స్, ఈవెన్ బ్యాటరీ కార్స్ ఇప్పుడే కాదు, మనం అనుకుంటున్నాం బ్యాటరీ కార్స్ ఇప్పుడు కనుక్కున్నారేమని, కానీ ఎప్పుడూ కనుక్కున్న బ్యాటరీ కార్స్ కూడా ఉన్నాయి. చూడండి ఆపోజిట్లో ఉన్నది బ్యాటరీ కార్ అనమాట.
సో అంతేకాకుండా ఇండియాకి ఫస్ట్ వీల్ అంటే ఫస్ట్ ద వీల్ రోల్స్ ఇన్ టు ది ఇండియా అని చెప్పేసి అంటే ట్రాన్స్పోర్ట్కి ఆ బస్సెస్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశారనమాట. ఫస్ట్ మన ఇండియా తిరిగిన బస్సెస్ కూడా 2 బస్సెస్ ఉన్నాయి. 2 బస్సెస్ చూపించారు ఇక్కడ. చాలా చిన్న కార్లు అప్పట్లో చాలా భలే నడిచేవి, కానీ ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా మనకి స్టైల్స్ మారుతూ మోడల్స్ మారుతూ వచ్చాయి కార్లు. ఇదిగోండి మన ఇండియన్ కింగ్ అంబాసిడర్ మోడల్స్ మంచిగా పెట్టారనమాట. మంచి కలెక్షన్ పెట్టుకున్నారు ఇక్కడ వీళ్ళు. నేను అనుకున్నాను నాకు ఒక కార్ ఇస్తే బాగుండు, అమ్ముతారో లేదనుకుంటే సరే అమ్మారని చెప్పేసి అన్నారు వాళ్ళు. ఎందుకంటే ఎవరికైనా ఉంటుంది అంబాసిడర్ అంటే స్టాండర్డ్ అని, ఇండియన్ స్టాండర్డ్ అని చెప్పేసి. చూడండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ కార్స్. సో తను కూడా అన్నీ అబ్జర్వ్ చేస్తుంది, అంటే ఏంటి మోడల్ కార్ నేమ్ అని చెప్పేసి. ఇటువంటి చెప్పాను కదా బస్సెస్ ఉంటాయని చెప్పేసి. ఫస్ట్ ఇండియాలో తిరిగిన బస్సులు ఒక 2 బస్సెస్ ఉన్నాయి. ఇదొకటి, అక్కడ ఒకటి, సారీ ఇంకో బస్సు కూడా ఉంది. సో అలా చూసిన తర్వాత మేము ఏం చేసాం, నెక్స్ట్ ఇంకా డైరెక్ట్గా సైన్స్ మ్యూజియంకి వచ్చేసాం. సో ఇక్కడ ఏంటంటే మ్యాన్ ఎలా గుర్తుంచుకోవడానికి దాని సర్కిల్ కూడా చూపించారనమాట. సో ఇది ఎంట్రన్స్ టికెట్. సో ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ ఇంకా ఎవ్రీథింగ్, క్యాలిక్యులేటర్ నుంచి మొదలు పెడితే గడియారం, కంప్యూటర్స్, టైపింగ్ సిస్టమ్ ఎలా, ఇవన్నీ చూపించుకుంటూ వెళ్ళారనమాట. సో మీకు చూపిస్తూ ఉంటాను చూడండి. సో ఇవి చూసినట్లయితే క్యాలిక్యులేటర్స్. సో టైపింగ్ సిస్టమ్ అంటే ఓల్డ్ మోడల్ నుంచి న్యూ మోడల్ వరకు ఎలా ఉంది, ఎలా అప్గ్రేడ్ ఇది వచ్చింది అన్నీ చూపించారనమాట ఇక్కడ. సో ఇవన్నీ ఏంటంటే జీడి నాయుడు గారు అని చెప్పేసి మన మెయిన్ పిల్లర్ ఫర్ ది మోటార్స్ అండ్ ఆల్. సో ఆయన పేరు గుర్తుగానే ఇది క్రియేట్ చేశారనమాట ఈ మ్యూజియాన్ని. సో ఇక్కడ ఇంకో నచ్చిన ఇదేంటంటే ఎవ్రీ సిస్టమ్ వచ్చేసి అంటే మీరు వెళ్ళే ప్రతి మూవ్కి అక్కడ ఆ ఇంటర్నల్గా ఉన్న లైట్స్ అవి ఆటోమేటిక్గా అవే ఆన్ అవుతాయి మనిషి మోషన్ని బట్టి. సో చూసాక ప్రింటర్స్ ఎలా ఉన్నాయి, లామినేటర్స్ ఎలా ఉన్నాయి. సో ప్రజెంట్ జనరేషన్ ఎలా ఉంది, ప్రింటర్స్ ఇవన్నీ చూపించారనమాట. సో ఇక్కడ చూసారా ఆ టేబుల్ ఉంది, చూసారా ఆ టేబుల్ని ఎన్ని వేస్గా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అన్న దాన్ని కూడా ఇక్కడ చూపించారు. మీకు చూపిస్తాడు చూడండి. సో ఆ టేబులే దాని రైట్ సైడ్లో ఉన్నది చూపించే టేబుల్ అనమాట. సో మన కన్వెంట్ ప్రకారంగా మనం ఫిక్స్ చేసుకోవచ్చు. చూసారా అర్జున్ నిద్రపోయాడు. ఇంకోటి ఏంటంటే స్టిక్ చైర్ అనమాట. స్టిక్స్ అనే దాంట్లో పెట్టి కూర్చునేది. ఇది పవర్ జనరేటర్ ఫ్రమ్ ద వీల్, అంటే వీల్ నుంచి పవర్ ఎలా జనరేట్ అవ్వచ్చు, కన్వర్ట్ చేయొచ్చు అనేది అని చూపించారు. నేను ట్రై చేసి చూశాను, ఇట్స్ వర్కింగ్ అనమాట. సో మనం ఎక్కువ తిరగాలి కాబట్టి ఏదో స్మాల్ ఫోర్స్ తోటే మనం తిరిగాం, ఎందుకంటే ఎక్కువ అలసిపోయాం అనుకోండి, తిరగాల్సిన ప్లేస్లు ఇంకా చాలా ఉన్నాయి. చూడండి. సో 1 రొటేషన్కి ఇక్కడికి ఈ పెద్ద వీల్కి కింద ఉన్న స్మాల్ వీల్ రొటేషన్స్ చూడండి. సో ఇక్కడ చూసినట్టయితే పవర్ క్రియేట్ అవుతుంది. వోల్టేజ్ అక్కడ నాకు తెలిసి మోస్ట్లీ 10 volts వరకు వచ్చిందనమాట నేను రన్ చేసిన దాని ప్రకారంగా. సో ఇది అయిపోయిన తర్వాతకి కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళాం. ప్రతిదీ అంటే ఫ్లైట్స్లో ఉండే చిన్న పార్ట్స్ని కూడా చూపించారు. అంటే పెద్ద పార్ట్స్ పెట్టలేరు కాబట్టి దాంట్లో ఉన్న చిన్న పార్ట్స్ అన్నీ చూపించుకుంటూ వచ్చారు. కార్ పార్ట్స్ కానివ్వండి, సీడీస్ కానివ్వండి, సీడీస్, మెమరీ కార్డ్స్ ఇవన్నీ క్లియర్గా చూపించుకుంటూ వచ్చారు. చెప్పాను కదా మోషన్ సెన్సార్ ఇవి పెట్టారని చెప్పేసి. మనం వెళ్ళే కొద్దీ ఇదిగా ఆన్ అయిపోతూ ఉంటాయి. బెల్లింగ్ సిస్టమ్ చూసారా, బెల్ సిస్టమ్స్ కూడా ఎలా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాయి, ఈవెన్ సంగీతం సంబంధించిన వీణ ఇవన్నీ అన్నీ చూపించుకుంటూ వచ్చారు. ఏదంటే ఏం లేదు, స్పీకర్స్, వాచెస్,
చూసారా గడియారాలు ఎలా ఉన్నాయో. సో మన మొబైల్ టెలిఫోన్స్, అప్పుడు టెలిఫోన్స్ ఎలా ఉండేవి వాటిని కూడా చూపించారు క్లియర్గా. ఇల్యూషన్ అంటాం కదా, వాటిని కూడా ఉన్నాయన్నమాట, అవి కూడా ఉన్నాయి. సో మిర్రర్స్ ఎలా వర్క్ అవుతాయి ఏంటి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిర్రర్స్ అది కూడా చూపించారు అక్కడ. నెక్స్ట్ వచ్చి మోస్ట్ ఫేమస్ మ్యాన్ థామ్సన్ ఎడిసన్ గారు వారి వాయిస్ అండి, ఒరిజినల్ వాయిస్. Mary had a little lamb, its feet white as snow, and everywhere that Mary went, the lamb was sure to go. The first words I spoke in the original phonograph, a little piece of practical poetry. Mary had a little lamb, its feet white as snow, and everywhere that Mary went, the lamb was sure to go. సో అది అయిపోయింది. దాని తర్వాతకి నాయుడు గారి గురించి ఒక చిన్న ఏవీ లాంటిది క్రియేట్ చేసి అక్కడ మ్యూజియంలో పెట్టారనమాట. దాన్ని మేము మా హస్బెండ్ చూపించాం, ఆ టైంకి లేచాడు. సో ఆయన క్రియేట్ చేసిన ఓల్డ్ ఇదనమాట మొత్తం. యాక్చువల్గా ఇంజిన్ రిలేటెడ్ కానివ్వండి, మోటార్స్ రిలేటెడ్ కానివ్వండి, ఎవ్రీథింగ్, రేడియోస్ కానివ్వండి. చూడండి రేడియోస్ ఎలా చూపించారు అక్కడ. దాని తర్వాత గ్రావిటీ రిలేటెడ్ మనకి ఇక్కడ ఒక ట్రీ లాగా క్రియేట్ చేశారు. ఎందుకంటే ఒక బాల్ పైకి వెళ్ళి అదే మొత్తం చుట్టూ తిరుక్కుంటూ వచ్చేసి కింద పడి మళ్ళీ అదే పైకి మూవ్ అవుతుంది. అంటే సటన్ వెయిట్ కాబట్టి ఆ వెయిట్కి మళ్ళీ అదే పైకి క్యారీ అవుతుంది. కంప్లీట్ చేసుకొని మేము నెక్స్ట్ ఇంకా మూవ్ అయ్యేది ఎక్కడికంటే ఇషా ఫౌండేషన్కి, మన సద్గురు గారి యొక్క ఫౌండేషన్ అనమాట. సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఫౌండేషన్ ఇది. సో మెయిన్ ఇక్కడ ఏంటంటే శివుడిది అది ఉంటుంది కదా, సో దాన్ని చూడడానికి వెళ్తున్నాం అనమాట. మధ్యలో ఇంకేదైనా ప్లేసెస్ ఉంటే చూద్దాం అనుకుంటే ఆ ఇషా ఫౌండేషన్ సంబంధించినవే ఒక టెంపుల్ లాగా ఉన్నాయన్నమాట లోపల. సో అవి కూడా చూపిస్తాను చూడండి. సో రీచ్ అయ్యాం అక్కడికి. మనం ఎంట్రన్స్లో పెద్ద పాముది స్టాచ్యూ లాగా ఇలా బాగా చేశారన్నమాట ఇక్కడ. సో లోపలికి వచ్చాం. చూస్తే ఇక్కడ చూసారా నాగదేవుడికి మధ్యలో వాటర్లో శివలింగాలు ఉన్నాయి. అందరూ జెంట్స్ ఎలా చేస్తారన్నమాట లోపలికి. సో అక్కడ ఏంటంటే పీస్ఫుల్ మైండ్ సెట్ తోటి అందరూ మెడిటేషన్ చేసుకుంటూ ఉంటున్నారు. సో దాంట్లో ఇంకా మనం ఇంకా అభిషేకం అనుకోండి శివుడికి మనం చేసినట్టు. చాలా పీస్ఫుల్గా ఉంది యాక్చువల్గా ప్లేస్ చెప్పాలంటే. సో మెనీ పీపుల్, అంటే ఇండియన్సే కాదు ఫారినర్స్ చాలామంది ఉన్నారు, పీస్ఫుల్ మైండ్ సెట్ కోసం వచ్చారు. అది కంప్లీట్ చేసుకుని మేము నెక్స్ట్ ఏంటంటే ఇంకా శివుడి దాని దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ నైట్ షో అనేది బాగా జరుగుతుంది. అంటే శివుడు ఎలా ఇది మొత్తం అంతా అని చెప్పేసి చెప్తారు. సో ఇక్కడ నుంచి ఒక లైక్ 10 minutes వాక్, 5 minutes వాక్ ఉంటుంది. సో ఫస్ట్ మేము అనుకున్నాంటే బై వాక్ వెళ్ళిపోదాం అనుకున్నాం. బట్ మాకు ఇక్కడ ఏం చెప్పారంటే అక్కడ ఎడ్లది ఇది ఉంటుంది, ఎద్దులతోటి మనకి ట్రావెల్ చేసేది. సో అని చెప్పేసి మేము దాంట్లో ట్రావెల్ చేసాం. ఇక్కడ ఇంకోటి ఏంటంటే అద్భుతం ఏంటంటే ఆ ఎడ్ల బండిలో వెళ్ళినా సరే బై వాక్ వెళ్ళినా సరే సేమ్ అనమాట. మీరు చూసినట్లయితే అక్కడ చూసారా రైట్ సైడ్లో ఎవరైతే మీకు అక్కడ ఎల్లో డ్రెస్ కానివ్వండి, రెడ్ డ్రెస్ కనిపిస్తుందో వాళ్ళే మనతో మూవ్ అవుతుంటే కనిపిస్తారు చూడండి. స్టిల్ అక్కడ అక్కడ శివుడి దాని దగ్గర వరకు. అండ్ సరౌండింగ్స్ కూడా చాలా గ్రీనరీగా మంచిగా మెయింటైన్ చేశారనమాట, చాలా నీట్గా. ఎటువంటి ఇవి అంటే మనం గార్బేజ్ అటువంటి లేకుండా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. చూసారా మా పక్కన వాళ్ళు ఎక్కడైతే స్టార్ట్ అయ్యారో వాళ్ళు మా పక్కనే ఉన్నారు. అదిగోండి కనిపిస్తుంది కదా, అదే శివుడిది విగ్రహం పెద్దది. సో ఇక్కడ షో జరుగుతుందన్నమాట శివుడిది. ఆ షోలో లైటింగ్ చాలా బాగుంటుంది. వాటిని మా అర్జున్ అయితే ఇక్కడ వీడియోలో పెట్టలేదు, కానీ మా అర్జున్ అయితే వాళ్ళు 25 minutes అలా వేస్తే 25 minutes కంటిన్యూస్గా చూస్తూనే ఉన్నాడు. సో ఇక్కడ క్లౌడ్ కూడా మాకు బాగా సహకరించింది. యాక్చువల్గా రెయిన్ అనేది మాకు మొత్తం అంతా అయిపోయి మేము కార్లో కూర్చున్న తర్వాత రెయిన్ వచ్చిందనమాట. సో వీ బ్లెస్ ఫర్ ఇట్. సో మీరు కూడా అంటే ఈరోజు మా ఒక దీన్ని ఇలా ప్లాన్ చేసుకొని మేము ట్రావెల్ చేసాం. సో మేము హ్యాపీగా మా యానివర్సరీ ఫస్ట్ డే కంప్లీట్ చేసేసుకున్నాం. చూడండి శివుడు ఎలా ఉన్నాడు. యా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.